కాంగ్రెస్ ఏమో మొత్తం దీని బీసీల పట్ల కాలయాపన చేస్తుంది. యెస్. బీజేపీ ఏమో ఒక మతం అందుకుంటుంది. బీఆర్ఎస్ ఏమో మేమెందుకు తక్కువ అని చెప్పేసి మేము కూడా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఇవన్నీ చూస్తుంటే బీసీలు పిచ్చోళ్ళ అనే పరిస్థితి వస్తున్నది. ఇవాళ నేనంటుంది ఏంటంటే అక్షయ్ గారు, ఇవాళ బీసీలు అనేటోళ్ళం మనం ఏకం కావాలి. అంతే. ఏకం కావాలి. ఈ రాజకీయంగా ఆడేటోళ్ళ ఆటలు కట్టించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒకరు మతం పేరు మీద, ఒక కులం పేరు మీద బీసీ రిజర్వేషన్లతో ఇప్పుడు సంవత్సరం నుంచి ఆడుకుంటారు. అవును. ఈజీగా అవలీలగా అయ్యేదాన్ని కానీ కూడా చేస్తున్నారు. అవును. ఇప్పుడు గిట్ట చక్కగా మార్గం ఇట్లా వెనకగా తిరిగచ్చి పోవడం ఎందుకు చెప్పు? అవును. ఏదో ఎనకడ ఫ్లైఓవర్ పైసల కోసం ఫ్లైఓవర్లు కట్టినట్టు, అవసరం లేని కదా ఫ్లైఓవర్ కట్టినట్టు, మన జమ్మికుంటలో కట్టినట్టు. అవును. ఊరంతా మునిగిందని అబద్ధం ఒక ఫ్లైఓవర్ తోని అవసరం ఉన్నది. అవును. కరీంనగర్ కూడా లేదు. కర్ణాటక కూడా లేదు. ఈ హైదరాబాద్ కూడా ఎన్ని పడితే అన్ని అప్పుడు ఫ్లైఓవర్లు కట్టిరు కదా. ఎస్సీ ఎస్టీ నిధులన్నీ తీసుకుపోయి ఫ్లైఓవర్లు కట్టిండు అప్పుడున్న ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. మనం ఏకం కావాలి. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా కావచ్చు, కానీ నా 42% రిజర్వేషన్లు నా వాళ్ళకి కావాలని నాకు ఉండగా ఖచ్చితంగా ఉంటుంది కదండి. నేను మా వాళ్ళకి ఇస్తానంటే నేను ఎందుకు అడ్డం పడతా? నేను చరిత్రహీనున్నా అవుతారా? అట్లా కాదు ఈ పద్ధతిలో బాగుంటాను. ఎందుకంటే నాకు రూల్స్ తెలుసు కాబట్టి. చైర్మన్గా చేసిన, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా చేసినండి. నిన్నటిదాకా గవర్నమెంట్ వచ్చేదాకా కూడా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కూడా నేనే డెడికేటెడ్ బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ నేనే. అవును. 3 పర్యాయాలు అసలు ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, రాజకీయ వెనుకబడతనం ఎట్లుందని నిర్ధారించి బీసీ కమిషన్లో పెట్టిన మహారాష్ట్ర రిపోర్టు, గుజరాత్ రిపోర్టు, మధ్యప్రదేశ్ రిపోర్టులు, స్వయంగా తిరిగిన కర్ణాటక రిపోర్టులు అన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చిన నేను. ఇప్పుడు ఇవన్నీ కాకపోతే, ఇవన్నీ లెక్కలన్నీ కుదరకపోతే, ఈ రిజర్వేషన్ అంశం అని తేలకపోతే ఖచ్చితంగా హైకోర్టు ఎలక్షన్ పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వం మెడ మీద కూర్చుంటే ఏంది పరిస్థితి? ఇబ్బంది అవుతుంది. ఒకటి ఏంటంటే వెసులుబాటు ఉంటుంది, ఆల్రెడీ వెసులుబాట్స్ ఉంటాయి. అంటే పెట్టదా ఎలక్షన్ గా ఇప్పట్లో? చూడాలి మరి ఏమవుతుంది. దాన్ని ఎటు తేలకపోతే తమిళనాడులో 10 సంవత్సరాలు చెన్నై మున్సిపల్ ఎలక్షన్ కాలే. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 30లో పెట్టాలని చెప్పి చెప్తారు కదా. 10 ఏళ్ళు చెన్నైలో ఎలక్షన్లు కాలే. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 4 సంవత్సరాలు కాలే. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి, గ్రామ పంచాయతీలో పరిపాలన పోయింది, మున్సిపల్లో పరిపాలన పోయింది, అసలు గందరగోళమైన వాతావరణం ఏర్పడదని చెప్పి ఆ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే నీ నిబద్ధతగా నీ 42% నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తావు. ఈ 42% రిజర్వేషన్లు కొట్టేయాలి, ఎలక్షన్లు జరగాలి, అప్పుడు నిధులు రావాలని చూస్తే ఏం చేస్తావు? పార్టీ పరంగా టికెట్లు ఇస్తారు అని చెప్పేసి కూడా నడుస్తుంది చర్చ. అదేసారి ఇవన్నీ నువ్వు ఎవరితో మాట్లాడాలి? అఖిలపక్షంతో మాట్లాడాలి. అందరిని పిలిపించి ఒప్పియాలి నువ్వు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కుదరలేదని చెప్పేసి బీజేపీ మీద బీఆర్ఎస్ మీద నెట్టేసి రేపు ఎలక్షన్కి పోతే, ఇలా ఈ రిజర్వేషన్ సెట్ కాకపోతే 42% బీసీలకు టికెట్లు ఇస్తే ఏంది అసలు న్యాయం జరుగుతుంది? అప్పుడైనా బీసీలకు న్యాయం ఏం జరగదు. న్యాయం ఎందుకు జరుగుతుంది? టికెట్లు వీళ్ళకి ఇస్తారు, వాళ్ళని నిలబెట్టి ఓడగొడతారు. పైసలు నిలబెడతారు సార్. అంతే. పెద్ద నిలబడతారు, వీళ్ళని ఓడగొడతారు. బీసీలకు టికెట్లు ఇచ్చిన ఓడిపోయారు, మేమేం చేయాలంటారు. అప్పుడు మళ్ళీ బీసీలకు నష్టమే. బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లుంటది అప్పుడు? ఏ స్టాండ్, ఎవరు ఎట్లా స్టాండ్ ఉన్నా బీసీల విషయంలో ఎవరు నిబద్ధతకుంటే వాళ్ళే చరిత్రలో మిగులుతారు. వాళ్ళకి అవకాశం రాలే. నేనే నిన్నటిదాకా చైర్మన్ ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మాట్లాడటం మేము. అంటే వాళ్ళు 42% అనేది వీళ్ళు చెప్పినారు కాబట్టి, 42% అనేది బీసీలకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి చెప్పినారు. వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మీదనే పోతుంది ఇదంతా. ఒకవేళ డెడికేటెడ్ కమిషన్ గా మేమేమి నివేదిక ఇచ్చేవాళ్ళము. క్లారిటీ ఇవ్వండి, అసలు ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయి? ఏం చెప్పలేము సార్. వాడు సెప్టెంబర్ 30 లోపు చేయాలని ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. గవర్నర్ గారు సంతకం పెడతలేడు. రిజెక్ట్ చేసినా మళ్ళీ పంపినా కానీ ఆయన న్యాయ నిపుణులు అడుగుతాడు. ఇది నాకు వివాదాస్పదమైంది, న్యాయపరంగా నేను రాష్ట్రపతి గారికి పంపించిన వీళ్ళు ఆర్డినెన్స్ తీసిండ్రు, నన్ను ఏం చేయమంటామని చెప్పి ఆయన సుప్రీంకోర్టు కూడా అడగచ్చు, రాష్ట్రపతి గారికి మళ్ళీ పంపొచ్చు. మీరు ఇప్పుడు 3 నెలలు దీన్ని కూడా రాష్ట్రపతి గారికి పంపొచ్చు. అమ్మ మరి మీరు పంపుతలేరు, మళ్ళీ మావాడు ఆర్డినెన్స్ తీసి ఏం చేయమంటారని. కాబట్టి దీనికి సమయం టైం లైన్ ఏం లేదు కదా. కాబట్టి ఎటు తిరిగి బీసీలకే నష్టం. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ జరిగితే మన వాళ్ళు కొంతమంది సర్పంచ్ లేదు, ఏమైనా ఎదురు కదా, అవకాశాన్ని కూడా కోల్పోయారు కదా. ఇన్ని రోజులు ఎదురు చూస్తాను. పైసలు కూడా రెడీ పెట్టుకున్నారు, అందరు రెడీ పెట్టుకున్నారు, దావతులు ఇస్తారట, అని చేస్తారట. ఇంకో ముచ్చట ఏంటంటే బీసీలను ఊకే తిరుగుతాను కానీ మరి ఎంబీసీల సంగతి ఏంది, సంచార కులాల సంగతి ఏంది? నువ్వు ఏమన్నావు, నేను అధికారంలోకి వస్తే 42% ఒక్క బీసీ పేరిట కాదు, ఏబిసిడి వర్గీకరణ చేసిస్తాను. మరి దాని సంగతి ఏంది? అసలు రాజకీయంగా వెనుకబడి ఉండి వార్డు మెంబర్లు కానోళ్ళు, జడ్పీటీసీలు కానోళ్ళు, ఎంపీటీసీలు కానోళ్ళు సంగతి ఏంది? ఆ కులాల యొక్క వెనుకబడతానని నిర్ధారించడానికే కదా డెడికేటెడ్ కమిషన్ వేసింది. మరి ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ సర్వేలా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చిందా? అసలు ఎట్లా చేసింది సర్వే? ఏం తెలియదు మాకు. నేను అంటున్నా, నీ సర్వేలో ఇంతవరకు వార్డు మెంబర్ కానోడు ఎవడైనా బయటపడ్డా? నీ డెడికేటెడ్ కమిషన్ నివేదికలో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను నీ భూసాని వెంకటేశ్వరరావు గారు ఎట్లా నిర్ధారించిండు? ఎన్ని కులాలకు ఎన్ని కులాలు వార్డు మెంబర్లు కాలేదు, ఎంపీటీసీలు కాలేదు, ఎన్ని కులాలు జడ్పీటీసీలు కాలేదు, ఎంపీపీలు కాలేదు, జడ్పీ చైర్మన్ కాలేదు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాలేదు, బయట పెట్టండి.
పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అది కదా. విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడుతున్నాం వేరు, రాజకీయ వెనుకబడుతున్నాం వేరు. కృష్ణమూర్తి కేసులో చాలా స్పష్టంగా చెప్పారు అది వేరు ఇది వేరని. దీన్ని డెడికేటెడ్ కమిషన్ లోతుగా అధ్యయనం చేయమన్నారు. చేసిండా మీ డెడికేటెడ్ కమిషన్? అవన్నీ నిర్ధారించిండా? ఇప్పుడు విద్యా ఉపాధి రంగాలను మనం డిఫరెంట్గా చూడాలి, రాజకీయాలకు సంబంధించి డిఫరెంట్గా చూడాలి. 100% ఎందుకంటే రాజకీయాల్లో కొంతమంది మాత్రమే ఉంటారు, విద్యా ఉపాధి అందరికి అవసరం, అంతే కదా. అంతే కదా. అలాంటప్పుడు ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నారు? ఆ రిజర్వేషన్ వేరు, ఈ రిజర్వేషన్ వేరు. ఇంకొకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, ఆ జాబితా వేరు, ఈ జాబితా వేరు. అమలులో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రంగాల అమల్లో ఉన్నటువంటి ఈ జాబితానే యథాతథంగా అమలు చేయమని కాదు. డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా ఏ కులాలైతే వెనుకబడి ఉన్నారో ఈ కులాలకు అసలే అవకాశాలు రాలేదు కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని చెప్పేటటువంటి దిశగా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. సోషల్లీ పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా ఎన్ని కులాలు వార్డు మెంబర్లు కాలే, ఎన్ని కులాలు ఏ పోస్టుల్లోకి రాలేదు, అసలు రిప్రజెంటేషన్ అండర్ రిప్రజెంటేషన్ ఎక్కడుంది, ప్రపోర్షనేట్గా ఎందుకు రాలేదు అనేటువంటిది ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ చూడాలి. అది చూసి ఆ విధంగా ఇచ్చిందా? ఆ విధంగా రాజకీయ వెనుకబాటుతనాన్ని ఈ డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించకపోతే ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక దేనికి పనికిరాదు.